ఈరోజు మనం 3 సూపర్ హీరోలని ఒకే చోటకి తీసుకొచ్చేసాం. ఆగండి, ఆగండి. 3 ఎవరు అనుకుంటున్నారా? అవేనండి. బియ్యం పిండి, వేపిన శనగపప్పు, అటుకులు. ఇవన్నీ ఒక్కొక్కటిగా చూస్తే సైలెంట్‌గా ఉంటాయి. కానీ కలిస్తే మాత్రం జంతికలు అద్దిరిపోయే రేంజ్‌లో వస్తాయి తెలుసా? జంతికలకి ఎంత కొలత వేయాలో, ఎంత పిండి వేయాలో మెజర్‌మెంట్‌లతో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో జల్లెడ పెట్టుకొని కడిగి ఆడించుకున్న బియ్యం అండి. రేషన్ బియ్యంతో చేస్తున్నా నేను. 2 కప్పుల రేషన్ బియ్యం తీసుకొని శుభ్రంగా జల్లించేసుకోవాలి. ఇది పక్కన పెట్టిన తర్వాత ఒక మిక్సీ జార్‌లో బియ్యం పిండికి తీసుకున్న మెజర్‌మెంట్ కప్ ఉంది కదా! అదే కప్పుతో ఒక కప్పు అటుకులు, అరకప్పు వేపిన శనగపప్పు ఇవి 2 కూడా మిక్సీ పట్టేసుకొని మన బియ్యం పిండిలో వేసేసుకోవాలి. ఇప్పుడు అందులో వేయడానికి ఒక చెంచా వాము అండి. అండ్ వాము, జీలకర్ర కూడా వేసుకోవచ్చు మీరు వేసుకోవాలంటే. నేను వాము వేసుకున్న. 2 స్పూన్లు నువ్వులు అండి. నువ్వులేస్తే చాలా బావుంటాయి. తినడానికి కూడా చాలా చాలా అనిపిస్తాయి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల కారం, ఒక స్పూన్ సాల్టు అండి. సాల్ట్ మీకు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిపేటట్టు స్పూన్ పెట్టుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దాంట్లో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. కాచి చల్లార్చుకున్న నెయ్యి వేసుకోవాలి. చూసారు కదా వీడియోలో చూపించినట్టు ఇలా మొత్తం అంతా కలిపేసుకుని ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్లు అయితే సరిపోతుందండి, ఎక్కువేం అవసరం లేదు. ఇవి నెయ్యి దేనికి అంటే మనకి ఆయిల్ పీల్చుకుంటూ ఉంటుంది జంతికలు, అందుకనేసి నెయ్యి వేసుకుని మొత్తం అంతా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా పట్టుకుంటే ఇలా ముద్ద అయ్యేటట్టు ఉండాలండి. చూసారు కదా, అంతే రెడీ అయిపోయినట్టే మన మిశ్రమం. ఇందులో కాచి గోరువెచ్చగా ఉన్న నీళ్ళని కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం ఒక పిండి ముద్దలా వచ్చేటట్టు కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ వేయకూడదు, చాలా తక్కువగా కొంచెం కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది. పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా అని బెస్ట్ స్నాక్స్ అండి ఇవి. చాలా బాగుంటాయి స్నాక్స్ అనేవి. ఇందులో మరొక టిప్ అండి. అటుకులు చాలామంది వేసుకోరు. ఓన్లీ బియ్యం పిండి, వేపిన శనగపప్పు వేసుకునే అటుకులు వేసుకోకుండా చేసుకుంటారు. అటుకులు వేసుకుంటే ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా ఉంటాయండి. ఎన్ని రోజులున్నా పాడవ్వవు. దగ్గర 3 మంత్స్ 4 మంత్స్ ఉంటాయి. ఆ పిండి మొత్తం ముద్దలు అది లేకుండా ఒకే ముద్దలా వచ్చేటట్టు మెత్తగా కలిపేసుకోవాలి, చపాతీ పిండిలాగా. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే ఇలా మెత్తగా అయిపోతుందండి. ఇలా అయిన దాన్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ మనం జంతికలు గొట్టం ఇప్పుడు స్టీల్‌వి వచ్చాయి కదండీ, నేనైతే అందులో పెట్టే చేస్తాను. దానికోసం అనేసి ముందుగానే ఒక చిన్నగా పొడవుగా చేసేసుకుంటాను మొత్తం అంతా పిండిని. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుంటాను. ఇలా అయితే చాలా సింపుల్గా ఉంటుందండి. మీరు వండేటప్పుడు అంత ఇబ్బంది పడవసరం లేదు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి. ఆ ప్లేట్కి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ప్లేట్ మొత్తం అంతా అప్లై చేసేసేయండి ప్లేట్కి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇగో ఈ స్టార్ ప్లేట్ని నేను యూస్ చేస్తున్నానండి. ఇలాంటి స్టీల్ది జంతికలు గొట్టం ఉంటే మీకు చాలా సులువుగా అయిపోతుంది పని అనేది. ఇలాంటి దాన్ని మొత్తం జంతికలు గొట్టానికి కూడా మొత్తం అంతా ఆయిల్ రాసేసుకోవాలి. ఇప్పుడు అందులో స్టఫింగ్ పెట్టేసుకుని ఈ వీడియోలో చూపించిన విధంగా ప్లేట్లో ఒకేసారి మీరు వేసేసుకుంటే చాలా సింపుల్గా పని అయిపోతుంది. మీరు వన్ బై వన్ వేయకుండా ఇలా అన్నీ ఒకేసారి వేసేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 బై 1 వేసేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ అవే కావాలంటారు పిల్లలు కానీ పెద్దలు కానీ తిన్నారు అంటే. స్నాక్స్ బాక్స్కి కానీ, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్కి కానీ, డ్యూటీ నుంచి వచ్చిన హస్బెండ్స్కి కానీ చాలా బాగా నచ్చుతాయండి ఈ స్నాక్స్ అనేవి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటాయి. ఇలా మొత్తం ఆయిల్ హీట్ అయిన తర్వాత మొత్తం అన్నీ వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇవ్వాలి అండి. ఇచ్చిన తర్వాత జంతికలు పైకి వస్తాయి. పైకి వచ్చిన తర్వాత మనం దాటిని తిప్పుకోవాలి. చూసారు కదా, ఇలా తిప్పుకోవాలి అండి. ఆయిల్ కూడా జంతికలకి మొత్తం వదిలేస్తుంది. ఇప్పుడు బబుల్స్ వస్తున్నాయి కదా, అవి ఏగిపోయినాయి అంటే బబుల్స్ రావు అండి. చూసారు కదా, మొత్తం అంతా బబుల్స్ వదిలేసాయి. ఇప్పుడు తీసుకుని వేడి వేడి జంతికలు అలా పక్కన ప్లేట్లో వేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా రెడీ అయిపోతాయి. మన ముగ్గురు హీరోలు వచ్చేసి ఈ వెరైటీ అయితే చేసేసారు. అదేనండి, జంతికలు రెడీ అయిపోయినాయి అంటున్నాను. అంతే, కరకరలాడే జంతికలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఒక పని చేయండి, ముందు మీరు ఒకటి తినండి, తర్వాత ఇంట్లో వాళ్ళకి పెట్టండి. వాళ్ళు ఇంకొంచెం పెట్టు అంటే రెసిపీ సక్సెస్ అయినట్టే. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, కామెంట్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. మీ ఇంట్లో కూడా ఈ జంతికలు చేసి ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఈజీ టేస్టీ వంటలు ఇంకా
స్టిచ్చింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి. సరే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో కలుద్దాం. ఇప్పటి వరకు అందరూ హ్యాపీగా ఉండండి. బాయ్, తినండి. బాయ్ బాయ్.